సెకండ్ ప్రాబ్లం చూడండి. ఆన్సర్ ఏమి ఏబి దట్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 12. తర్వాత ఆపోజిట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 5. దాని పేరు కూడా రాద్దాం, ఆపోజిట్ సైడ్ దట్ ఈక్వల్ టు 5. సో పైథాగరస్ యూజ్ చేస్తాం. బై యూజింగ్ పైథాగరస్ థీరం. చాలామందికి ఇది మర్చిపోతారు. పైథాగరస్ థీరం పేరు గుర్తుంటుంది కానీ ఏది స్క్వేర్ ఫస్ట్ రాయాలి అన్నది కన్ఫ్యూజ్. సింపుల్గా చెప్తా చూడండి. 90 degrees ఎక్కడ ఉంటే దాని ఆపోజిట్ ఏముంది, ఈ డయాగ్రామ్కి సరిపడ్డట్టు మనం ఇప్పుడు చేయబోదు. 90 degrees బి దగ్గర ఉంది, బికి ఆపోజిట్ ఏసీ కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా? ఏది ఆపోజిట్లో ఉంటే దాని ఈజ్ ఈక్వల్ టు పెట్టండి. ఏసీ వాల్యూ ఉందా లేదు కనుక్కోవాలి. సో బీసీ అంటే 12 స్క్వేర్, ఏబి అంటే 12, బీసీ అంటే 5, 5 స్క్వేర్, 12 స్క్వేర్ అంటే 144, 5 స్క్వేర్ అంటే 25, యాడ్ చేస్తే 169. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు √169. √169 అంటే 30. సో ఇప్పుడు రాద్దాం. ఏమి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ సైడ్ బై హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఆపోజిట్ సైడ్ అడ్జస్టెడ్ సైడ్ అంటే 12/30. నెక్స్ట్ సైన్ థీటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ వచ్చి 5/30. ఇది ఆన్సర్. మీరు మొత్తం రాయాల్సిందే, ఆప్షన్స్ ఇవ్వలేదు. ఓకేనా? ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి మొత్తం చేయవలసిందే. మీ అదృష్టం బాగుంటే ఈ ప్రాబ్లంనే 2 మార్క్స్ కూడా అడగచ్చు. ఓకేనా? నోట్ చేసుకోండి.